ప్రజలంటే విధేయత గల కుమారులు కుమార్తెలు ప్రవక్తలు భక్తులు విశ్వాసులు ఎవరైనా సరే విధేయత నేర్చుకుంటే దేవుడి మాట విని దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళతారు. వారిలో విధేయత నేర్చుకున్నవాడు మొదటి రాజుల గ్రంథము 17:2-5 చదివినట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నవారికి విధేయత హక్కుతుంది. అంటే దేవుని సన్నిధిలో ఉన్నవారికి అంటే దేవుని మాట విన్నవారికి విధేయత అవుతుంది. ఏలియాను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు కదండి. మరి అదేవిధంగా అబ్రహామును కూడా నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళినప్పుడు మరి అబ్రహాము కూడా విధేయత నేర్చుకున్నాడు కాబట్టి విధేయతగా మరి దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి మరి వెళ్ళమన్న ప్రదేశానికి మరి అబ్రహాము కూడా వెళ్ళాడు. మరి నేను కూడా మరి నువ్వు వెళ్ళు, ఆ స్థలానికి వెళ్ళి నువ్వు ప్రార్థించు అని దేవుడు మాట్లాడగానే నేను కూడా వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థించాలి. లేకపోతే వెళ్ళు, అక్కడ హాస్పిటల్లో ఉన్నారు పలానా సహోదరుడు సహోదరి, వెళ్ళి నువ్వు సహాయం చెయ్యంటే మనము కూడా వెళ్ళాలి. అదే విధేయత అంటే దేవుని మాట విన్న వాళ్ళకి, దేవుని వాక్యం అంగీకరించిన వారికి విధేయత అవుతుంది. అందుకు ఒక పాట ఉంది, ఒక కోరస్ పాడతా. అవిధేయత తొలగించుమయా, నీదేన మనసు కలుగజేయయా, విధేయతకే మార్గము చెప్పిన వినయశీలుడా, అవిధేయత తొలగించుమయా, దీన మనసు కలుగజేయయా, విధేయతకే మార్గము చూపిన మార్గపూర్ణుడా. విధేయత ఎప్పుడు కూడా విధేయత మనలను సిగ్గుపరచదు. విధేయత ఇప్పుడు కూడా మనలను హెచ్చిస్తారు. అలాంటి విధేయత గల విశ్వాసులుగా మనం జీవిస్తామంటే ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.